ఆయిల్లో ఫ్రై చేయకుండా బెల్లం పంచదార లేకుండా రాగి పిండితో అరిసెలు ఎలా చేయాలో చూద్దాం. 1 కప్ అగావే కానీ మేపుల్ సిరప్ కానీ తీసుకోవాలి. దానికి 1 కప్పు వాటర్ యాడ్ చేసి బాయిల్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు యాలక్కాయ పొడి కూడా యాడ్ చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 3 టేబుల్ స్పూన్స్ డ్రై కోకోనట్ యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని దానికి 2 కప్స్ రాగి పిండి కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లిడ్ని పెట్టేసి ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. 15 మినిట్స్ తర్వాత పిండి గోరువెచ్చగా ఉంటుంది. అప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఎంత మిక్స్ చేసుకుంటే అంత సాఫ్ట్గా వస్తుంది డౌ. ఈ రాగి పిండితో అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఈజీ కూడా చేయటం అండ్ చాలా హెల్దీ కూడా. షుగర్, బెల్లం ఇట్లాంటివి తిన్నప్పుడు మనకి జలుబు, దగ్గు, కఫం ఎక్కువ వస్తాయి. ఇమ్యూన్ సిస్టమ్ బాగా వీక్ అవుతుంది. సో పిల్లలకి ఇవ్వాలంటే మనం చాలా భయపడతాం. సో ఇలా చేసి పెడితే పిల్లలు సిక్ అవ్వరు, వాళ్ళకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా ఏమి రావు. ఆయిల్స్లో మనం డీప్ ఫ్రై చేయడం వల్ల న్యూట్రిషన్ వాల్యూస్ పోతాయి. మళ్ళీ ఆయిల్ని బయటకు తోయడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. ట్రెడిషనల్గా తినాలి అంటే ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్లో అలా తినొచ్చు. ఇంట్లో చేసుకునేటప్పుడు మాత్రం ఇలా చేసుకుని తింటే మనకి హెల్త్ ఉంటుంది, టేస్ట్ ఉంటాయి. మనకి నచ్చిన సైజులో ఈ రాగి పిండి బాల్స్ తయారు చేసుకుని ఒక పార్చ్మెంట్ పేపర్ని వాటి మీద పెట్టి ఒక గ్లాస్ ఫ్లాట్ బాటమ్ గ్లాస్తో ప్రెస్ చేస్తే మనకి ఈవెన్ సైజులో మనకి అరిసెలు తయారవుతాయి అండ్ చాలా ఫాస్ట్గా ఈజీగా చేసుకోవచ్చు. ట్రెడిషనల్ స్వీట్స్ కూడా మన బాడీకి తగ్గట్టు మనకి నచ్చే విధంగా టేస్ట్ కూడా మనం చేసుకోవచ్చు. మనం హెల్తీగా ఉంటాం ఇంపార్టెంట్. క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకుని గీని స్ప్రింకిల్ చేసి వైప్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని ఈ అరిసెల్ని మనం ఫ్రై చేసుకోవాలి. మనకి నచ్చితే కొంచెం ఘీని కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఘీ యాడ్ చేయడం వల్ల మనకి మంచి ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది. 3 to 4 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ సెంటర్ది ఫ్లిప్ చేసుకోవాలి. సెంటర్లో హీట్ ఎక్కువ వస్తుంది కాబట్టి అది ఫ్లిప్ చేసి తర్వాత మిగతా అన్ని కూడా ఫ్లిప్ చేసుకోవాలి. సెకండ్ సైడ్ కూడా 3 మినిట్స్ కుక్ చేసుకుని కంప్లీట్గా కుక్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్మాల్ క్వాంటిటీస్లో ట్రెడిషనల్ ఫుడ్స్ కూడా మనం తయారు చేసి పెట్టుకుంటే టేస్ట్ మిస్ అవ్వం, హెల్త్కి ఏం ప్రాబ్లం ఉండదు, ఎక్కువ కూడా కష్టపడక్కర్లేదు. పిల్లలకు కూడా భయపడకుండా హ్యాపీగా ఇచ్చేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.